హాయ్ అండి, అందరికీ నమస్తే. మొన్న ఉగాది రోజున తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ప్రోత్సహిస్తూ నంది అవార్డుల ప్లేసులో ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు, ఆర్ నారాయణమూర్తి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, ట్రోలింగ్కి గురవుతున్నాయని కూడా చెప్పచ్చు. అయితే ఇక్కడ వాళ్ళిద్దరూ అన్న విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇచ్చి కళాకారులను ప్రోత్సహిస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిగా వెనకబడి ఉంది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో చర్యలు తీసుకుని అక్కడ కూడా నంది అవార్డులను పునరుద్ధరించి మమ్మల్ని ప్రోత్సహించాలని వాళ్ళిద్దరూ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ ఏం చేస్తోంది అంటే, ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి టికెట్లు పెంచుకోవడం, సినిమాలు రిలీజ్ అయినప్పుడు పెద్ద పెద్ద సినిమాలు, దీనికి తప్ప అసలు ప్రభుత్వాన్ని సినిమా పరిశ్రమ కలుస్తోందా? సినిమా పరిశ్రమ అసలు ప్రభుత్వంతో ఏమైనా చర్చలు జరుగుతుందా? జరపనప్పుడు అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు అవార్డులు ఎందుకు ఇవ్వాలని కూడా చాలామంది చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని కూడా మనం కొంత సమర్థించాలి. ఎందుకంటే కేవలం సినిమా రేట్లు పెంచుకోవడం తప్ప అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పెద్ద పెద్ద సినిమాల షూటింగ్లు కానీ, ఫంక్షన్లు కానీ, ఇతర ఏ కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పండి? ఏమి చేయట్లా. నాకు తెలిసినందుకు ఆ మధ్య గుంటూరు కారం ఒకటి మహేష్ బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. అక్కడ మహేష్ బాబు గారు సొంత ఊరులో. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో పెద్ద హీరోలు షూటింగ్లు ఏమైనా జరుగుతున్నాయా? ప్రీ రిలీజ్ కానీ ఇట్లా ఏమన్నా ఈవెంట్లు జరుగుతున్నాయా? అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. ఎందుకు? అక్కడ ఓన్లీ సినిమాలు రిలీజ్కి ముందు వెళ్ళి టికెట్లు రేట్లు పెంచుకోవడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎమ్మెల్యేనే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. ఆయన లాస్ట్ ఫిల్మ్ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. ఈ ఈవెంట్లకి కనీసం ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి కూడా హాజరు కాలేదు హైదరాబాద్లో. అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా కనపడలేదు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ కూడా తెలుగు సినిమా పరిశ్రమకు రెండు కళ్ళు. అలాంటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా రెవెన్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ కాబట్టి భూభాగం ఆంధ్రప్రదేశ్లో. అలాంటప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓపెనింగ్లు కానీ, షూటింగ్లు కానీ ఇట్లాంటివి పెట్టుకోవాలి. అది మానేసి ఓన్లీ ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ, రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద పెద్ద హీరోలతో షూటింగ్లు చేసేసుకుని, ప్రీ రిలీజ్లు అన్నీ ఇక్కడే చేసేసుకుని, ఆంధ్రప్రదేశ్ మాత్రం టికెట్లు రేట్లు పెంచండి అని వెళ్ళి అడిగి పెంచుకోవడం తప్ప ఏముంది? ఈ విషయంలో ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ చాలా దాన్ని ఏమంటారు, నిరాశలో ఉన్నారు. ఇదైతే వాస్తవం. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇలా చేయటం, ఆయన ఇక్కడ ఫంక్షన్లు చేసుకోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం.